రాజు దగ్గర 15 జామకాయలు ఉన్నాయి. రవి మరో 10 జామకాయలు రాజుకు ఇచ్చాడు. మొత్తము రాజు దగ్గర ఉన్న జామకాయలు ఎన్ని? రాజు దగ్గర 10 జామకాయలు ఉన్నాయి. మొత్తం కలిసి 25 జామకాయలు. జామకాయలు 25 జామకాయలు. ఉల్లాస్లో భాగంగా ముఖ్యంగా మన జిల్లాల్లో ఎవరైతే నిరక్షరాస్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించడం జరిగింది. ఈ కార్యక్రమం దాదాపు 6 నెలల నుంచి నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో నిరక్షరాస్యత చాలా ఎక్కువ ఉంది. చూసుకుంటే మన దేశంలోనే నిరక్షరాస్యతలో మన రాష్ట్రం చాలా చివరి స్థానంలో ఉంది. సో ఖచ్చితంగా ప్రభుత్వము ఈ నిరక్షరాస్యులు అందరినీ కూడా అక్షరాస్యులు చేయాలనే ఆలోచనతోన ఈ ఉల్లాస్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. సో ఆ ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాలో ఉన్న డిఆర్డిఓస్కి అలాగే డిఓకి అండ్ ఉల్లాస్ కోఆర్డినేటర్స్ అందరికీ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ముందుగా మనము మన గ్రామాల్లో ఉన్న ఎవరైతే ఇలిటరేట్స్ నిరక్షరాస్యులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించమని మాకు ఒక ప్రణాళిక వేసి మనందరినీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగా మనం దాదాపు 6 నెలల కిందటనే మన జిల్లాలో ముందుగా మన మహిళా సంఘాల్లో ఉన్న మహిళల నిరక్షరాస్యులను మనం గుర్తించడం జరిగింది. దాదాపు 47,000 మంది మన జిల్లాలో నిరక్షరాస్యులను మనం గుర్తించడం జరిగింది. సో వాళ్ళకు 6 నెలల నుంచి కూడా స్టేట్ నుంచి అన్ని మెటీరియల్స్ అందించి వాళ్ళకు ఒక వాలంటీర్స్ని దాదాపు 20 మంది మహిళలకు ఒక వాలంటీర్ని మనము ట్యాగ్ చేసి వాళ్ళతో చదువు చెప్పించి ప్రతిరోజు కూడా రాత్రిపూట గ్రామ పంచాయతీ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అలాగే అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ ఆధ్వర్యంలో మన వాలంటీర్స్ మన మహిళలందరూ కూడా ప్రతిరోజు చదువు చెప్పించడము నేర్పించడము రాపించడం అన్నీ కూడా చేయించారు. దాదాపు ఈ కార్యక్రమం 3 నుంచి 4 నెలల వరకు నిర్వహించడం జరిగింది. దాని తర్వాత వాళ్ళకందరికీ చెప్పిన చదువు వచ్చిందా లేదా అనేది ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇవ్వాలని స్టేట్ నుంచి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగా నిన్న మనము సెర్ఫ్ తరపు నుంచి అలాగే మెప్మా తరపు నుంచి వివోలు వివోఏలు ఏపీఎంలు సీసీలు అందరి ఆధ్వర్యంలో ముఖ్యంగా కొత్తగా ఎన్నికబడ్డ సర్పంచ్ల ఆధ్వర్యంలో వాళ్ళకందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మన జిల్లాలో ఉన్న 385 గ్రామాలలో ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. సో మన జిల్లాలో చూసుకుంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వము మనకి ఇచ్చిన టార్గెట్ ప్రకారం అంటే మనము 100% ఐడెంటిఫై చేస్తే ముందుగా 55%ని ఎగ్జామ్ రాపేయడం అని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో మన జిల్లాలో చూసుకుంటే 47,000 మందిని మనం ఐడెంటిఫై చేస్తే అందులో 22,000 మందికి ముందుగా పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. సో ఆ పరీక్ష దాదాపు 385 గ్రామాల్లో అన్ని
మహిళా సంఘాల ఆధ్వర్యంలో వివోలు, వివోలు, సీసీలు, ఏపీఎంలు, అలాగే అక్కడ ఉన్న సర్పంచ్లు, హెడ్ మాస్టర్స్ అందరి కోఆర్డినేషన్తోన ఈ పరీక్షలన్నీ కూడా సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. దాని తర్వాత ఈరోజు సాయంత్రము ఆ ఎగ్జామ్ పేపర్స్ అన్నీ కూడా అక్కడ లోకల్లో ఉన్న వివోలు, వివోలని ఎవాల్యుయేషన్ చేసి ఆ సంబంధించిన మార్క్స్ అన్నీ కూడా మాకు జిల్లాకు పంపించడం జరుగుతుంది. వాళ్ళకు వచ్చిన మార్క్స్ని బట్టి వాళ్ళందరూ కూడా ఒక సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఆ సర్టిఫికేట్తోన వాళ్ళు ఇంకా భవిష్యత్తులో ముందు అంటే ఎక్కువ ఎడ్యుకేషన్ వెళ్ళడానికి, అలాగే 10వ తరగతి ఎగ్జామ్ రాయడానికి కూడా ఆ సర్టిఫికేట్ ఎంతో యూస్ఫుల్ అవుతుంది. సో దీనివల్ల ఆ ప్రభుత్వం ఏదైతే లక్ష్యం తీసుకుందో అంటే అందరినీ మన రాష్ట్రంలో ఉన్న అందరి నిరక్షరాస్యులని అందరినీ అక్షరాస్యులు చేయాలని లక్ష్యం తీసుకుందో ఆ లక్ష్యాన్ని మన జిల్లాలో ఖచ్చితంగా సంపూర్ణంగా పూర్తి చేస్తాము. సో అందు గురించి ఈరోజు ఈ ఎగ్జామ్ దాదాపు 22,000 మందిని నిర్వహించడం జరుగుతుంది. దాని తర్వాత ఇంకా బ్యాలెన్స్ కూడా ఈ 2-3 నెలల్లో వాళ్ళకు కూడా ఎగ్జామ్ నిర్వహించి అందరికీ కూడా ఒక ఈ సర్టిఫికేట్ ఇష్యూ చేయడము, అలాగే వాళ్ళని అక్షరాస్యులు చేయడము జరుగుతుంది. సో దీని తర్వాత అంటే ముందుగా మహిళల నిరక్షరాస్యులు, దాని తర్వాత ఇంకెవరైనా నిరక్షరాస్యులు ఉన్నా కూడా వాళ్ళని కూడా ఈ ప్రోగ్రాంలో కోఆర్డినేట్ చేసి పార్ట్ చేసి వాళ్ళకు కూడా అక్షరాస్యులు చేసే ఆలోచనలో ముందుకు వెళ్తున్నాము. దీని గురించి అందరూ కూడా సహకరించిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.